తథావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ప్రసిద్ధోదరాశిస్త జంతు ప్రకారంబుగా నిండియుండున్. చాలా చక్కటి ఉపమానం ఇచ్చారు ఇక్కడ. మహాసముద్రంలో అనేక చేపలుంటాయి. చేప దేని వల్ల బ్రతుకుతుంది? నీటిలో నీటి వల్ల బ్రతుకుతుంది. అయినప్పటికీ సముద్రం ఎంత ఉందో సముద్ర జ్ఞానం ఆ చేపకు రాదు. సముద్రం వల్ల బ్రతుకుతూ సముద్రంలో ఉన్న చేపకి సముద్ర జ్ఞానం ఎలా లేదో పరమాత్మ యందు పరమాత్మ వల్ల బ్రతుకుతున్న జీవులకి పరమాత్మ జ్ఞానం అదే ఆ విధంగానే లేకుండా పోతున్నది అనే మంచి సూచనలతో ఇక్కడ ఈశ్వరతత్వాన్ని ప్రతిపాదన చేస్తూ నిన్ను అనేక మంది అనేక రకాలుగా కొలుచుకుంటారు స్వామి. రయ్యాచ విద్యయా కేచిత్ త్వాం వై వైతానికా ద్విజాః యజంతే వితతైర్యజ్ఞై నానారూపామరాక్షయ. స్వామి, కొందరు యాజ్ఞికులైన వేదవేత్తలు ఋగ్యజుస్సామములు అనబడేటువంటి వేద విద్యతో, త్రయి అంటే ఇది అర్థం, వాటితో అనేక రకాల యజ్ఞములు చేస్తారు. అనేక రూపములు కల దేవతల్ని ఆరాధిస్తారు. అది యజ్ఞముల ద్వారా ఆరాధింపబడుతున్న ఆ దేవతలందరూ నీ రూపమే స్వామి. మళ్ళీ జడభరతుడు యజ్ఞం చేసినప్పుడు ఎలా చేశాడో గుర్తుందా? జడభరతుడు కాకముందున్న భరతుడు, అది ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఏకేత్వాఖిల కర్మాని, కొందరు ఏం చేస్తారంటే అటువంటి యజ్ఞయాగాది కర్మలన్నీ చేసాక చిత్తశుద్ధి వడసి ఆ కర్మలను కూడా పరిత్యజించి జ్ఞానఘనుడైన పరమాత్మని జ్ఞానయజ్ఞంతో ఆరాధిస్తారు కొంతమంది. కొందరు హవిర్యజ్ఞాలతో ఆరాధిస్తే కొందరు జ్ఞానయజ్ఞంతో నిన్నే ఆరాధిస్తున్నారు. జ్ఞానినో జ్ఞానయజ్ఞేన యజంతి జ్ఞాన విగ్రహం. చాలా చక్కటి మాట చెప్పాడు. కనుక కొందరు యజ్ఞయాగాదులతో వైదిక మార్గంలో నిన్ను ఉపాసిస్తారు, కొంతమంది జ్ఞాన మార్గంలో ఉపాసిస్తారు. మరికొందరు ఏం చేస్తారు అంటే అన్యేచ సంస్కృతాత్మానః విధినా అభిహితేన తే యజంతి త్వన్మయాస్త్వాం వై బహుమూర్త్యేకమూర్తికం. చాలా రమ్యమైన సమాచారం. కొంతమంది సంస్కరింపబడినటువంటి శరీరముతో అన్నారు, అంటే బాల్యం నుంచి వివిధ సంస్కారాలను పొంది దీక్షతో ఉపాసనా మార్గంలోకి వెళ్ళి బహుమూర్తులు ధరించిన నీ ఏకమూర్తిని ఉపాసిస్తున్నారు అన్నాడు. అంటే రామ, కృష్ణ, నృసింహ మొదలైనటువంటి రూపములు, వాటి యొక్క ఉపాసనా పద్ధతులు గురువు ద్వారా విద్యా సంస్కారం ద్వారా పొంది నేను ఉపాసిస్తూ ఉంటారు. ఇది మూడవది, అంటే ఉపాసనా మార్గం. మొదటిది యజ్ఞ మార్గం, రెండవది జ్ఞాన మార్గం, మూడవది ఉపాసనా మార్గం. మరికొందరు ఏం చేస్తారంటే త్వామే వాన్యే శివోక్తేన మార్గేణ శివరూపిణం బహ్వాచార్య విభేదేన భగవన్ సముపాసతే. దాన్ని అనుష్ఠించినటువంటి బహ్వాచార్య విభేదేన, శివుడు చెప్పినటువంటి శైవాగమాలను అనుసరించి ఆ శివాచార్యులు చెప్పిన మార్గముతో కొందరు శివుని రూపముగా నిన్నే ఉపాసిస్తున్నారు స్వామి. అంటే దధీచి, ఉపమన్యువు మొదలైనటువంటి శివాచార్యులు ఎవరైతే ఉన్నారో వారు వేద విరుద్ధము కానటువంటి పద్ధతులతో శివుడు చెప్పినటువంటి ఆగమాలను అనుసరించి ఆ శైవ మార్గాలతో ఉపాసిస్తున్న శివుడు నువ్వే కదా నారాయణ. సర్వయేవ యజంతి త్వాం సర్వదేవమయేశ్వరం. మరికొందరు ఇతర దేవతా భక్తులు ఉంటారు, వారందరూ కూడాను సర్వదేవతాత్మకుడివైన నిన్నే ఆరాధిస్తున్నారు. కానీ అజ్ఞానం చేత వాళ్ళు భేదభావంతో అనుకుంటారు సుమా. ఏప్యన్యదేవతా భక్త్యా యద్యప్యన్యధియ ప్రభో. చాలా చక్కటి మాట్లాడు. అంటే ఆ దేవతలు నీకంటే భిన్నులని వారు అనుకుంటూ ఉంటారు. కానీ నువ్వు సర్వదేవమయుడువు గనక వాళ్ళకు తెలియకుండా ఆ భిన్న దేవతారూపంగా ఆరాధిస్తున్నది నిన్నే. అందుకు సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. యథాద్రిప్రభవా నద్యః పర్జన్యా పూరితా ప్రభో విశంతి సర్వతః సింధుం తద్వత్వాం గతయోంతతః. ఒక మహాపర్వతం నుంచి పుట్టిన నదులు మేఘముల నుంచి తీసుకున్న జలములతో కలిసి ప్రవహిస్తూ ప్రవహిస్తూ చివరికి అన్నీ కలిసి సముద్రాన్ని ఎలా చేరుతాయో భిన్న భిన్న మార్గములన్నీ కలిసి నిన్నే చేర్చుతాయి. కనుక భిన్న భిన్న సంప్రదాయములు ఏ పరబ్రహ్మంలో పర్యవసిస్తాయో ఆ పరబ్రహ్మము నువ్వే. తుభ్యం నమస్తే స్వవిశక్త దృష్టయే సర్వాత్మనే సర్వధియాంచ సాక్షిణి అని స్వామిని స్తుతిస్తూ ఇక్కడ స్వామి విశ్వరూప వర్ణన సంస్కృత శ్లోకాల్లో చాలా విశేషంగా ఉన్నది. కానీ తెలుగు మాటల్లో తేటగా తెలుసుకున్నాం. అగ్నిర్ముఖం తే అంఘ్రిరీక్షణం సూర్యో నభో నాభిరథో దిశశ్రుతి ద్యౌకం సురేంద్రాస్తవ బాహవర్ణవాః కుక్షిర్మరుత్ ప్రాణబలం ప్రకల్పితం.
ఇలా మంత్ర సమానమైన శ్లోకములతో స్తుతిస్తూ నమస్తే వాసుదేవాయ నమః సంకర్షణాయ చ ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ సత్వతాం పతయే నమః అని స్వామి యొక్క అవతారములన్నీ స్తుతింపబడతాయి. చిత్రం ఏంటంటే రానున్న అవతారములు కూడా చెప్పారు. ఇక్కడ బుద్ధ కల్క్యాద అవతారములు కూడా స్తుతించాడు. ఏమంటే అప్పటికి రాలేదు కదా అంటే అక్రూరుడికి దివ్య దృష్టి ఉందండి, అది కూడా కాదు అని చూపించాడు. ఎందుకంటే కాలానికి బద్ధమైతే కనిపించేది సత్యం, కాలాతీతమైతేనే విశ్వరూప దర్శనం. అనంతకాల అనంత దేశమును ఏకకాలంలో చూపించడమే విశ్వరూపం యొక్క రహస్యమని మనం వ్యాఖ్యానించుకున్నాం కదా. కానీ అక్రూరుకు చూపించింది విశ్వరూపము, విశ్వరూప సందర్శనం. ఎందుకంటే కృష్ణుడు విశ్వరూపావతారం అని స్మరించుకున్నాం కదా. కృష్ణుడు విశ్వరూపం అనేక చోట్ల చూపించాడు, ఇదొక సందర్భం. కనుక ఇక్కడ చూపించింది మొదట కనబడింది మాత్రం శాంతాకారం భుజగశయనం రూపమైన, క్రమంగా తన సర్వరూపములు చూపించి విరాట్ రూపాన్ని ప్రదర్శించి అదేవిధంగా అవతారములన్నింటినీ కూడా వ్యక్తపరచడం జరిగింది. అంటే ఈ స్తోత్రంగానే చదివితే నారాయణ అవతారములన్నీ చదివినట్లే అన్నట్టుగా రచించాడు మహానుభావుడు. అటువంటి స్థుతిలో నమో విజ్ఞానమాత్రాయ సర్వప్రత్యయహేతవే పురుషేశ ప్రధానాయ బ్రహ్మణే అనంతశక్తయే నమస్తే వాసుదేవాయ సర్వభూతక్షయాయ చ హృషీకేశ నమస్తుభ్యం ప్రపన్నం పాహిమాం ప్రభో. ఈ శ్లోకములతో పూర్తవుతుంది. నన్ను మాయా విపన్నున్ విషన్నుం ప్రసన్నుండవై ఖిన్నతంబాపి మన్నింపవే పన్నగాధీశ తల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే 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 నమః. దండకంలో కొంత భాగం, మూలంలో కొంత భాగం కలుపుకొని అంత స్తోత్రము మనం సంపూర్ణంగా చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా స్తుతించి ఆ మహానుభావుడు ఆనందపరసుడై కొంతసేపు అక్కడే ఉండిపోయాడు. స్వామి విశ్వరూపాన్ని ఉపసంహరించాక అప్పుడు నిండినటువంటి హృదయంతో యముని నుంచి బయటకు వస్తున్నాడు మౌనంగా. అలాంటి స్థితి ఉంటే ఎలా ఉంటుందని మౌనం ఉంటుంది. మౌనంతో కళ్ళు నీళ్లతో నిండిపోగా రథంలో ఉన్న కృష్ణ బలరాములు చూస్తున్నాడు. స్వామి అది నీ రూపం, ఇక్కడ వాడు అక్కడ కనబడి అక్కడి నీలో ఇన్ని చూపించు, నువ్వేమిటో నాకు ఇంకా బాగా తెలిసేలా చేసేవయ్యా అని మనస్సులో అనుకుంటున్నాడు. ఇవన్నీ కృష్ణుడు చూసి నవ్వుతూ ఉన్నాడు. తమ పృచ్ఛత్ హృషీకేశ కింతే దృష్టమివాద్భుతం భూమౌ వీతితోయేవా తథా త్వాం లక్షయామహే. ఏంటి జలాలు చూస్తే చాలా దగ్గరగా ఉన్నాయిగా, కానీ తమరు వెళ్ళి చాలాసేపు అయింది, ఇంత ఆలస్యం అయింది ఏమిటి? ఏ నీటిలో కానీ నేల మీద కానీ ఆకాశంలో కానీ వింతలు ఏమైనా కనబడ్డాయా అన్నట్టు, ఏమి ఎరగనట్టు. జలములు చేరువనున్నవి తలపోయగ నీవు పోయి తడవయ్యే నదీ జలమున్న నభమున్న ధరణిం కలుగని చోద్యములు నీకు కానంబడినే. వెంటనే నేను ఒక్కసారి నమస్కారం చేస్తూ అంటున్నాడు. అద్భుతానీహ యావంతి భూమౌ వియతివా జలే త్వయి విశ్వాత్మకే తాని కిమ్మే దృష్టం విపశ్యతః. స్వామి నేలపై కానీ ఆకాశం మీద కానీ నీటి యందు కానీ ఎన్ని వింతలుంటాయో ఆ వింతలని నీలో ఉన్నాయి. నీలో లేని వింతలు బయట ఎక్కడా ఉండవు, ఎక్కడ వింతలేని నీలోనే ఉంటాయి. ఆయన ఎంత నర్మగర్భంగా ప్రశ్నించాడో ఈయనంత నర్మగర్భంగానే సమాధానం చెప్పాడు. యత్రాద్భుతాని సర్వాణి భూమౌ వియతివా జలే తంత్వానుపశ్యతో బ్రహ్మన్ కిమ్మే దృష్టమిహాద్భుతం. నీలోన లేని చోద్యములు ఏ లోకమునందు చెప్పరీశ్వర నీటన్ నేలన్ నింగిని నున్నవే నీలో చోద్యంబులల్ల నగడు మహాత్మా. అద్భుతాలు ఆకాశంలో లేవు, నీటిలో లేవు, నేలలో లేవు, నీలో ఉన్నాయి. అద్భుతం నువ్వు, మహాద్భుత స్వరూపుడు నువ్వు అని స్తుతించగానే నవ్వుకున్నాడు కృష్ణ పరమాత్మ. మళ్ళీ రథమెక్కి బయలుదేరారు. ఆ త్రోవలో చిన్న చిన్న గ్రామములు ఉంటాయి కదా, అదేమిటో ఆ కృష్ణుడు వస్తున్నాడనేటువంటి వార్త వాళ్ళకి ఎలా సోకిందో, లేక తప్పించుతున్న జీవులకి పరమాత్మ సూచనప్రాయంగా అందజేశాడు. కానీ అందరూ రథం వస్తున్న మార్గానికి వచ్చి ప్రతివారు చూస్తున్నారు. వెళుతున్న మార్గంలో మార్గే గ్రామజనా రాజన్ తత్ర తత్రోపసంగతా వసుదేవ సుతో వీక్షా ప్రీతా దృష్టిం నచాదదు. వారందరూ కూడా బలరామకృష్ణుని చూడాలని వచ్చి ఆ స్వరూపాన్ని చూస్తూ ఆశ్చర్యచకితులై చూపు మరల్చుకోలేదు. కానీ రథం మాత్రం మరలిపోయింది. అలాగా క్రమంగా మధురా నగరానికి రథం చేరుకున్నది. చేరుకున్న వెంటనే వీళ్ళకంటే ముందు చేరిపోయారు నందాదులు, ఎందుకంటే వీళ్ళ మధ్యలో ఆగేది కదా. నందాదులు వెళ్ళి అక్కడ మధురానగరం బహిప్రాంతముల యందు ఉన్నటువంటి ఉద్యానవనంలో వాళ్ళందరూ విడిచేశారు. బలరామకృష్ణులు వచ్చారని కానీ ఆనందంతో వాళ్ళందరూ ఇదిగో ఇక్కడ ఇలా బళ్ళు ఏర్పాటు చేసుకున్నాం, ఇలా ఉన్నాం మేము అనగానే బలరామకృష్ణులు కూడా దిగారు. అక్కడ దిగిపోయారేంటయ్యా, మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్దామని నేను అప్పటి నుంచి ఉత్సాహపడుతున్నానే. పైగా మీ పాదములు మా ఇంట్లో పడి మా ఇల్లు పవిత్రమవుతుందని మురిసిపోతున్నానే. పైగా మేము ఆశించిన దానికంటే మించింది ఇచ్చేవాడు నువ్వని నాకు అనుభవం కూడా అయిపోయింది కదా.
ఇప్పుడు నువ్వు ఇక్కడ దిగిపోతే ఎలాగా అంటే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను ఇక్కడ ఉండి వచ్చిన పని పూర్తి చేశాక నీ ఇంటికి నేను సమయం చూసి వస్తాను కదా అన్నాడు. ప్రస్తుతం మాత్రం మామ ముచ్చట తీర్చాలి, పైగా ఎందుకు వచ్చానో పని పూర్తి చేయాలి. త్యక్తుం నార్హసి మాం నాథ భక్తంతే భక్తవత్సల, నన్ను విడిచిపెట్టకయ్యా అన్నట్టు అక్రూరుడు. మళ్ళీ వస్తానయ్యా అని చెప్పి ఆయన పంపించాడు. యదుచక్రద్రోహం హత్వా, యదుచక్రద్రోహం మొత్తం యదు సమూహానికి ద్రోహి అయినటువంటి కంసుని సంహరించాక అప్పుడు నేను మీ ఇంటికి వస్తాలే అన్నాడు. అంటే లక్ష్యం ఏం పెట్టుకొచ్చాడో మనకు అర్థమవుతూనే ఉన్నది కదా. ఆ తర్వాత ఆయన మధురా నగరంలోకి అడుగు పెట్టాడు కృష్ణ పరమాత్మ. ఆయనతో పాటు చుట్టూ ఉన్నటువంటి పరిచారకులు, ఆయన మిత్రులు, తండ్రి ఇత్యాదులందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి మనం పరిశీలించవలసిన అద్భుతమైన దృశ్యములు చాలా ఉన్నాయి. వీటిలో ఒక రహస్యాన్ని పెట్టాడు వ్యాసదేవుడు, అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మధురానగర్ వీధిలో నడుస్తున్న కృష్ణ పరమాత్మని ధ్యానించడం. పరమాత్మ మధురానగర్ వీధిలో నడుస్తూ ఉన్నాడు. ఆ చుట్టూ బాటకి ఇరుప్రక్కలు ప్రజా సమూహంతో కిటకిటలాడిపోయి కొంతమంది మేడలెక్కి చూస్తున్నారు. స్వామికి ఏదో ఇవ్వాలని అందరికీ తపన కలుగుతుంది. ఆ స్వామి ప్రవేశించి వెళుతూ ఉండగా రమ్యమైన దృశ్యములు ఎన్నో. ప్రాసాద శిఖరారూఢా ప్రీత్యుత్ఫుల్ల ముఖాంబుజా అభ్యవర్షన్ సౌమనస్యై ప్రమదాబలకేశవు. ఆ పైన గోపకాంతల వలెనే మధురానగర కాంతలు ఆ సౌధాలపైకి బుట్టలతో పువ్వులు తెచ్చి పరమాత్మపై జల్లుతున్నారటండి అక్కడ. పైగా అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు? వేదవేత్తలు వచ్చారు. దధ్యక్షతై సోదపాత్రై శ్రగ్గంధైరభ్యుపాయనై తావానచ్చు ప్రముదితా తత్ర తత్ర ద్విజాతయ. అడుగడుగున ఆయన వెళుతూ ఉంటే ఎక్కడికక్కడ వేదవేత్తల సమూహములు ఉంటూ వాళ్ళు పూజాద్రవ్యములు పట్టుకున్నారు పళ్ళాల్లో. అందులో పూలమాలలు, పూర్ణ కుంభములు, చందనము, బహుమతి, అక్షతలు ఇవన్నీ పట్టుకుని స్వామివారికి సమర్పణ చేస్తున్నారు. మధురానగర్ వీధిలో వ్యాసుడు చెప్పిన రహస్యం ఏంటంటే కృష్ణ ఉపచార వైభవం. అది కృష్ణోపచారం, పరమాత్మకి చేసిన ఉపచారములు. ఇదంతా పూజా విధానం. కృష్ణ పూజంతా మధురానగరంలో మనకు కనబడుతుంది. అది రహస్యం. ఏ ద్రవ్యం ఇస్తే ఏమిస్తాడో అక్కడికక్కడే తేల్చుకుంటూ వెళ్తున్నాడు స్వామివారి ఇక్కడ. ఆ రహస్యం పట్టుకోగలిగితే మధురానగర వీధిలో వెళుతున్న కృష్ణ పరమాత్మని ధ్యానించడం మానసిక పూజ. అది తెలుసుకోవాల్సింది. మధురైక రసం వపుర్విభో మధురావీతి చరం భజామహే నగరీ మృగశాబలోచనాం నయనేందీవర వర్ష వర్షితం అంటాడు లీలాసుకుడు. మధురైక రసం వపు, మాధుర్య రసానికి ఆలవాలమైన శరీరంతో ఆ విభు నడుస్తున్నాడు. ఎక్కడ? మధురావీథి చరం భజామహే. ఆ మధురావీధిలో నడుస్తున్న కృష్ణ పరమాత్మని ధ్యానిస్తున్నాం. ఆ రమ్యమైన పీతాంబరధారి నీలమేఘశ్యాముడు, ఆ వనమాలికాదులు ధరించిన కృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వుతూ బలరాముడితో కలిసి తోటి గోపపాలకులతో పాటు నందాది పెద్దలతో కూడా కలిసి వెళుతూ ఉంటే అందరి దృష్టి కృష్ణుడి మీదే. ఆ కృష్ణుడు ఒక్కొక్క రకంగా ఉపచారం చేస్తున్నారు. వేదవేత్తలు ఉపచారాలు అందుకున్నాడు. ఊచు పౌరా అహో గోప్యస్తవకి వచరన్ మహత్. అంతేకాదు అనుకున్న వాళ్ళందరూ ఏమిటంటే ఇంత అద్భుతమైన రూపం ఇంతకాలం బృందావనంలో ఉందిట. అప్పుడే వార్తలు రకరకాలుగా వచ్చాయి. ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో. ఇంత చేసి మన వసుదేవుడు కొడుకుట ఆయన. చూసావా? ఇన్ని మహానుభావుడు ఎవరెవరా అనుకున్నామే, మొన్ననే ఈ మధ్య తెలిసింది వసుదేవుడు కొడుకుట. ఎంత బాగున్నాడు చూడు స్వామి. మనం ఇన్నాళ్ళు ఈయన చూడకుండా గడిపేశాం. ఎవరివయ్యా కళ్ళు అంటే ఆ గోపకులకు కళ్ళే కళ్ళు, ఆ గోపికల కళ్ళే కళ్ళు. నందత పప్పలంబు సుగుణంబుల పుంజము గోపకామిని బృందము నోము పంట సిరివిందు దయాంబుధి యోగి బృందముల్ డెందములందు కోరెడి కడింది నిధానము. చెరవచ్చెనో సుందరులార రెండు చని చూతము కన్నుల కోర్కె తీరగన్. ఈయన సుగుణముల పుంజము, సకల సద్గుణాల రాశి, గోపకాంతల యొక్క అనేక వ్రతాల తపస్సుల ఫలం, లక్ష్మీదేవికి అనుభవయోగ్యమైన ఆనంద స్వరూపము, దయాంబుధి యోగి బృందములు డందములందు కోరిడి కడింది నిధానము. యోగి బృందములు తమ హృదయాల్లో ధ్యానించేటువంటి పరిపూర్ణ సచ్చిదానంద నిధి ఈ పరమాత్మ. ఆయన వచ్చాడు, మన భాగ్యం. రండి చూద్దామని అందరూ కూడా వచ్చి చూస్తున్నారు. చూసి ఆశ్చర్యపోతున్నారు. వీడటే రక్కసి విగత జీవగ చన్నుబాలు త్రావిన మేటి బాలకుండు. ఆయన గురించి లీలని తెలుసుకుని ఆయన ఈనా అని ఆనంద పరసులు అవుతున్నారు. మళ్ళీ మనందరికీ ఒక్కసారి కృష్ణలీలా స్మరణం జరుగుతున్నది ఇక్కడ.
వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు. వీడటే మందలో వెన్నలు దొంగిలి దర్పించి మెక్కిన దాపరీడు. వీడటే ఎలయించి వ్రేతల మానంబు చురలాడిన లోకసుందరుండు. వీడు లేకున్న పురము అటవీ స్థలము. అసలు కృష్ణుడు ఎక్కడుండడో అది దిక్కులేని అడవి. కృష్ణుడున్న చోటే భవనం. ఆయన వనంలో ఉంటే అది భవనం, ఆ భవనంలో ఆయన లేకపోతే అది వనం. అది ఇక్కడ. అందుకే వీడు లేకున్న పురం అటవీ స్థలంబు, వీని పొందని జన్మము విగత ఫలము. మనకు చెప్తున్నారు, కృష్ణుడిని పొందకుండా ఉండే జన్మ ఏదైతుందో అది వ్యర్థ జన్మ. వీని పలుకుని వచనంబులు విహగరుతములు. పక్షులు కిలకల్లాడుతుంటే ఒక్కదానికి అర్థం ఉండదు, అర్థం ఉండదు. అలాగే కృష్ణుని తప్ప మిగిలిన మాట్లాడే మాటలు కూడా పక్షి కూతల్లాగా అర్థం కానివే. మళ్ళీ కమలాక్షి నర్చించు కర్మలు కర్మలు శ్లోకమే చూసారా. భాగవత ధర్మం ఒక్కటే, ఆ ధర్మమే భాగవతం అంతా ప్రవహిస్తూ ఉంటుంది భాగవతుల నోట. వీని చూడని చూట్కులు వృథలు వృథలు. ఎంత రమ్యమైన తెలుగు పదాలంటే ఇక్కడ. దాపరీడు, ముద్దులాడు, ఇలాంటి రమ్యమైన పదములతో పోతన గారు అందించినటువంటి మన కృష్ణమూర్తి యొక్క వైభవానికి నమస్కారం. ఈదృశాన్యేవ వాసాంసి. ఈ విధంగా వెళుతూ ఉండగా త్రోవలో ఒక రజకుడు కనబడ్డాడు. రజకుడు ఆయన హెడ్ రజకుట్ట. ఆయన చుట్టూ అసిస్టెంట్లు ఉన్నారు. వీళ్ళందరూ రమ్యమైన వస్త్రములన్నీ పట్టుకుని ఉన్నారు. వెంటనే కృష్ణుడు వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడ్డాడు. నిలబడి ఏమిటి ఇవన్నీ అన్నారు. నీకెందుకురా, అడవుల్లో తిరిగే వాళ్ళవి కావు ఇవి, నీలా అడవుల్లో తిరిగే వాళ్ళవి కావు, ఇవి రాజుగారులు వాళ్ళ వస్త్రాలు. ఈదృశాన్యైవ వాసాంసి నిత్యం గిరివనేచరాహ పరిధత్త కిముద్వృత్త రాజద్రవ్యాణ్యభీప్సత. ఇవి రాజద్రవ్యములు, ఇవి నీలంటూ కొండల్లో కోనల్లో తిరిగే వాళ్ళకి కావు అనగానే కృష్ణ పరమాత్మ ఒక నవ్వు నవ్వి రజకస్య కరాగ్రేణ శిరకాయాదపాతయత్. చేత అలా కొట్టేట. పాపం ఎంత అల్పజీవుడో కానీ స్వామి చేత్తో కొట్టగానే తల ఎగిరిపోయిందిటండి అక్కడి నుంచి. ఏమంటే బట్టలు ఇవ్వనంత మాత్రం ఎక్కడ కొట్టేస్తాడా అంటే ఇక్కడ అసురాంశవాడు. ఆ విషయం స్వామికి తెలుసు. బయటికి రజకుడైనా ఒకనొక అసురాంశ, అందుకు వాడిని సంహరించాడు ఆయన. ఇక్కడ మనం గమనించవలసింది, మొత్తం మధురావీధిలో శిక్షించింది వీడిని ఒక్కడే. అసలు స్వామిని చూసి ఎంత ఎకసక్యంగా మాట్లాడినవాడు కూడా ఒక్కడే. రమ్యంగా పూజిస్తూ అందరూ ఉంటే వీడు ఒక్కడే పానకంలో పొడకలా తయారయ్యాడు. పొడక తీసి పారేశాడు స్వామి. ఇక్కడ అక్కడ అందరికీ కృష్ణుడిపై మధురభావం ఉంటే వీడొక్కడే కంసోపాసకుడు. ఏం చేస్తాం. పైగా ఇవన్నీ ఆయనకి చెందాల్సినవి, నీకు కావు అన్నట్ట. దాంట్లో తలెగిరిపోయింది. ఎందుకంటే అంతమంది సాత్వికుల మధ్య తామస రాజస ప్రవృత్తి ఉన్నవాడు ఉండకూడదు. అందుకు వాడిని తీసేశాడు ఆయన ఇక్కడ. ఇదంతా మనం గమనించినట్లయితే ముందుగా ఆహ్వానం వేదవేత్తలకు, పూర్ణకుంభములు స్వామి వస్తూనే చేసినది అసుర ప్రవృత్తి. పైగా వాసాభిమానం కలిగినటువంటి వాడు చూడండి ఇక్కడ. వస్త్రాభిమానం, వస్త్రములు వీళ్ళవి వాళ్ళవి అనేటువంటి అభిమానం కలవాడిని ముందు తీసి పరిచాడు ఆయన. ఆ తర్వాత అసలు పూజ ప్రారంభమవుతుందండి. ఇప్పుడు ఒక ఆయన వస్త్రం పట్టుకొచ్చాట. అందరూ ప్రేమే. తతస్థు వాయక ప్రీతస్తయోర్వేషమకల్పయత్. అక్కడికొక వాయక అంటే బట్టల నేతగాడు ఆయన వచ్చాడు. ఆయన ఒక చక్కటి బట్ట నేసి ఉంచాడు. అది పట్టుకొచ్చేటట్టు స్వామి కోసం. ఎందుకంటే అంత చక్కగా నేసినటువంటి వస్త్రం ధరించడానికి యోగ్యమైన దేహం ఇదే. అది స్వామి వద్దకు వచ్చి అత్యంత ప్రీతితో ఆ రకరకాల రంగులతోనూ రకరకాలైనటువంటి అల్లికలతోనూ కుట్టినటువంటిది అది. విచిత్ర వర్ణై చైలై ఏ రాకల్పైరనురూపత. చక్కగా అలంకరించి చేసినటువంటి వస్త్రం. అంత అందంగా అల్లి నేసినటువంటి వస్త్రాన్ని తీసుకొచ్చి స్వామివారికి సమర్పించి అంత ఆనందపరుసుడయ్యాడు. వస్త్రం సమర్పయామి. అది పుచ్చుకుని ఏం చేశాడంటే స్వామి వెంటనే తస్య ప్రసన్నో భగవాన్ ప్రాదాత్ సారూప్యమాత్మన. వస్త్రం ఇచ్చిన వాడికి రూపం సారూప్యముక్తినిచ్చట్టు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే వస్త్రం దేహం రూపలక్షణం. వస్త్రం సంపయామంటే సారూప్యం ఇస్తాడు. శ్రియంచ పరమాంలోకే బలేశ్వర్య స్మృతీంద్రియం. ఆ సారూప్యముక్తి పొందే వరకు ప్రారంధవశాత్తు ఈ దేహంలో ఉండాలి కదా. పరమలక్ష్యం సారూప్యం. అంతవరకు ఆయువు ఉన్నంతవరకు భూమి మీద ఉండాలి కదా. అది ఉన్నంతకాలం బలం, ఐశ్వర్యం, స్మృతి, ఇంద్రియ పుష్టి ఉండేలా ఆశీర్వదించాడు. ఇంకేం కావాలండి. కృష్ణునికి ఉపచారములు చేయడం వల్ల ఏమొస్తాయో మనం తెలుసుకోవాలి. అంతేగాని పూజలు అక్కర్లే, పునస్కారాలు అక్కర్లే, నామస్మరణ చాలంటాడు ఒకడు. ఆ 2 అక్కర్లే జ్ఞానం చాలంటాడు ఒకడు. 3 అక్కర్లే ఊపిరి తీసి వదిలితే చాలంటాడు ఇంకొకడు. ఇవన్నీ విని ఏవి అక్కర్లే నాస్తికంగా బతికే చాలు అనిపించేలా చేస్తారు వీళ్ళందరూ కలిసి చేసుకుంటే ఇక్కడ.
ఒకదానికొకటి సహకారములు. యోగంలో ఇవన్నీ ఒకదానికొకటి సహకారం. పూజాదులు ధ్యానానికి సహకరిస్తాయి. ఒకదానికొకటి కలిసి యోగం పుష్టి అవుతుంది. అందుకే శారీరక స్పృహున్నంతకాలం పూజించాల్సిందే. పూజలు అక్కర్లేదనడంత అజ్ఞానం. మనం భోజనం చేస్తున్నంతసేపు నైవేద్యం పెట్టాల్సిందే. మన వస్త్రాలు కట్టుకున్నంతకాలం వస్త్రం సమర్పయామి. ఇది సుగంధం దుర్గంధం అనే భావం ఉన్నంతకాలం గంధం సమర్పయామి. అవి మానేయరాదు. ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎవరు ఆడాల్సిన మాటలు ఎవరు ఆడుతున్నారండి? మన కర్మభ్రష్టుల్ని చేయడానికి కలిపురుషుడు రకరకాల వేషాలు వేసుకుంటాడు. కొండకుచో గురు రూపములు ధరించి కూడా వచ్చును. అందుకు జాగ్రత్త పడి, అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. సనాతన ధర్మాన్ని దెబ్బతీసే ఏ మాటని మనం స్వీకరించకూడదు. పూజా విధానం చూపిస్తున్నాడండి. దానికంటూ ప్రత్యేకంగా మధురానగర్ వీళ్ళ సంచరించిన మనకు ఘట్టం తీసుకుని వ్యాసుడు మనకి రహస్యాన్ని అందిస్తున్నాడు. దీనికి సమాంతరంగా పద్మపురాణం మొదలైన వాటిలో ఏ ద్రవ్యం ఇస్తే ఏమొస్తుందో విష్ణు పూజా విధానం వర్ణిస్తూ చెప్పారు. అది కానీ చదివితే అక్కడ ఏమొస్తుందని వర్ణించారో, ఇక్కడ వస్త్రం సమర్పయాము ఏమొస్తే అక్కడ వర్ణించారో, వస్త్రం ఇచ్చిన వాడికి అది ఇచ్చేయడని వర్ణించాడు. ఇక్కడ చూసారా వ్యాసుడు ఏకవాక్యం. ఇన్ని పురాణాలు ఆయన వేసారు కానీ అక్కడ చెప్పింది ఇక్కడ చక్కగా చూపించాడు. కథారూపంలో చెప్తాడు, అక్కడ బోధ రూపంలో చెప్తాడంతే. ఇక్కడ అంటే వస్త్రం సమర్పించిన వాళ్ళకి బలము, ఐశ్వర్యము, జ్ఞాపక శక్తి, ఇంద్రియ పుష్టి ఇవి లభిస్తాయి ఇహంలో. ఒకవేళ వాడు నిరపేక్షంగా సమర్పిస్తే సారూప్యముక్తినిస్తాడు. ఇక్కడ ఒకవైపు మోక్ష మార్గం, ఇంకోవైపు ఇహలోక పరలోక సుఖాలు చెప్తాడు. సకామంగా చేస్తే ఇది, నిష్కామంగా చేస్తే ఇది. ఏమంటే నాకు అసలు దేని మీద కోరికలు లేవండి, మహా అయితే మోక్షం కావాలి, అయినా పూజలు చేయాలా అన్నాడు. చెయ్యాలి, అప్పుడు నిష్కామంగా చేయన్నాడు అంతే. ఇక్కడ నిష్కామంగా చేస్తే మోక్షం, సకామంగా చేస్తే కోరిక తీరుతుంది. ఎలాగైనా బాగుంది కదండి. ఇక్కడ సకామంగా చేయగా కొంతకాలం నిష్కామంగా అడిగేటంత చిత్తశుద్ధిని ఇస్తాడు. అది తెలుసుకోవాల్సింది. ఎలాగైనా ప్రయోజనకారి. అందుకు భగవత్ కర్మ ఏదైనా గొప్పదే. శరీర స్పృహన్నంతకాలం శారీరక కర్మ, ద్రవ్యములు వాడుతున్నంతకాలం ద్రవ్య సమర్పణం, నోరు వాగుతున్నంతకాలం స్తుతి మంత్రం, మనస్సు ఆలోచిస్తున్నంతకాలం భగవద్ ఆలోచన. అయిపోయింది త్రికరణాలు. ఇంకేం కావాలి ఇక్కడ? ఆ పూజా విధానం వాళ్ళు చేస్తున్నారు, మన చేత మానసికంగా చేయిస్తున్నారు. మొత్తానికి ధన్యులను చేస్తున్నారు.